ఈ సినిమాలో నాగార్జున గారు కాదు, అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు. చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్ లో, తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది, లాస్ట్ ఫైనల్ గా సాక్రిఫైజింగ్ రోల్ గా ఎండ్ అయింది సినిమాలో. మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్? ఈ కథ విన్నగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని. ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారని, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మేబీ స్క్రీన్ ప్లేస్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. నాకు ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్, జిమ్ సౌరభ్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, బట్ ఇస్ ఆర్క్ ఒకటే వెళ్తుంది. అలాగే ధనుష్ గారిది ఇట్స్ ఓన్లీ 2, హోమ్లెస్, అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవటం, మైండ్లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ అది ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు. ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఒకటే గ్రాఫ్లో వెళ్తుంది, సింగిల్ లైన్లో వెళ్తుంది. నా క్యారెక్టర్కి శేఖర్ గారు 3 షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా.